సో 'సూర్య' గారి 'కరుపు' మూవీ 'వీరభద్రుడు' మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. ఏం చెప్తాము దీని గురించి. ఇంకా ఆల్రెడీ ట్రైలర్ చూసిన తర్వాత, టీజర్ చూసిన తర్వాత ఒక రకమైన ఐడియా వచ్చేసింది సినిమా ఏంటని చెప్పేసి. కాపోతే అది కాదు. ఇంకా డిఫరెంట్ ఉంది సినిమా. అది బావుందా లేదా అనేది మాట్లాడుకుందాం. దట్ ఈస్ ద పాయింట్ అన్నట్టు. బేసిక్ ఏంటంటే ఇది ఒక కోర్ట్ డ్రామా తోటి ఏం జరిగిందనేది ఉంటదన్నట్టు స్టోరీ. అన్యాయం చేసి 'ఆర్‌జే బాలాజీని' ఎదుర్కోవడానికి 'సూర్య' వచ్చిండు. ఆ 'సూర్య' ఎవరు? అనేది మెయిన్ పాయింట్ అన్నట్టు. అంతకంటే ఇంకేమైనా ఉందా అంటే సినిమాలో ఏమీ లేదు చెప్తా. సినిమా ఎలా ఉందిరా అంటే మాత్రం బేసిక్‌గా చెప్పాలంటే మన 'ఆర్‌జే బాలాజీ' గారి ప్రీవియస్ మూవీ 'మూకుట్టి అమ్మన్' ఎలా ఉంటదో, దానికి మన 'అట్లీ' గారి మసాలా యాడ్ చేస్తే ఎట్లుంటదో అట్లుంటది. బేసిక్‌గా చెప్పాలంటే అట్లే ఉంటది. అది ఫస్ట్ హాఫ్ వరకు పర్లేరా బాబు ఎటో తీసుకెళ్తున్నాడు. దీంట్లో ఏదో కొత్తగా ఆలోచించిండని చెప్పలేను. అది కూడా కష్టమే. బట్ ఏదో చేస్తున్నాడులే కానీలే అనుకున్నా. ఇంకా సెకండ్ హాఫ్ అయితే సినిమా నీట్‌గా షెడ్‌కెళ్ళిపోయింది. సీరియస్‌గా చెప్తున్నా సెకండ్ హాఫ్‌లో స్టోరీ లేదు. అస్సలే స్టోరీ అసలు. అంటే ఫస్ట్ హాఫ్‌లో ఒక పాయింట్ పెట్టుకుంటారు. మనకి ఎవరైతే ఫాదర్ అండ్ డాటర్ ఉంటారో వాళ్ళ గోల్డ్ అండ్ ఆల్సో కోర్ట్ డ్రామా ఏదైతే ఉంటదో అది పర్లేరు బాబు ఎటో ఎళ్తుంది. దానికొక స్టోరీ నడుస్తుంది అనుకుంటాం. అక్కడి నుంచి సినిమా ఎటో పోతది. ఎటెటో పోతదన్నట్టు. ఏమన్నా బావున్నాయి, ఏం బావున్నాయి అంటే మాత్రం 'ఆర్‌జే బాలాజీ' స్టార్టింగ్‌లో కొన్ని మేనరిజమ్స్ చేస్తాడనమాట. అంటే క్యారెక్టర్ ఏంటని చెప్పడానికి ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని చూపిస్తాడు. పర్లేదురా బాబు. ఓకే. ఒక ఇంట్రెస్టింగ్ విలన్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూడొచ్చు అని ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. అక్కడి వరకు ఓకే. తర్వాత 'సాయి అభ్యంకర్' నేను ఫస్ట్ హాఫ్ చూసి సేమ్ డూడ్ సినిమాలోనే మొత్తం అన్ని ఒకటే పాటని మొత్తం అటు తిప్పి, ఇటు తిప్పి ఒకటే కొడతాడు కదా! అట్లే ఫస్ట్ హాఫ్‌లో కూడా గట్లే కొడతాడు. సెకండ్ హాఫ్‌లో కూడా గట్లే కొడితే రాడ్ పడేది. బట్ స్టిల్ సెకండ్ హాఫ్‌లో కొన్ని మ్యూజిక్స్ బాగా పెట్టుకున్నాడు. అది మంచిగా అనిపించినాయి. లైక్ అక్కడ ఆ సీన్ ఎలివేట్ అయింది. అదొకటైతే మంచిగా అనిపించింది. అది కాకుండా కొన్ని ఎమోషనల్ సీన్స్ బానే అనిపించినాయి. అంటే కొంచెం ఎమోషన్స్ అరే పర్లేదు పాపం వాళ్ళు కష్టపడుతున్నారనే ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఆ ఎమోషనల్ సీన్స్ కూడా మనం చాలా సార్లు 'అట్లీ' సినిమాలో చూసేసాం ఆల్రెడీ. ఇది ఇట్లనే జరుగుతదని చెప్పేసి అది. లిటరల్‌గా అలానే జరుగుతా ఉంటదనమాట. సో ఏదైతే యూనిక్ ఎలిమెంట్ ఏదైతే ఉంటదో సినిమాలో అది చూసిన తర్వాత ఇక్కడ లాజిక్‌లు, మ్యాజిక్‌లు అన్నీ ఎగిరిపోయినాయి. అంటే లైక్ లాజిక్ లేదు. ఫస్ట్ మీరు అంటారేమో ఇప్పుడు కింద కామెంట్స్‌లో రాస్తాడు. "ఇది కమర్షియల్ సినిమా కదరా! నువ్వెందుకు చూస్తున్నావురా లాజిక్?" నేను లాజిక్‌లే పక్కకు పెట్టేస్తున్నా. అవన్నీ ఏమి వద్దురా భయ్! నాకసలు అవసరం లేదు. ఎంటర్‌టైన్ చేయాలి గదా! బేసిక్‌లీ 'సూర్య' గారి క్యారెక్టర్ ఇట్లా అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేస్తారు. దీనికి ఇవి బౌండరీస్ అని చెప్తారు. ఆ బౌండరీస్ అన్నిటిని వాళ్ళే తీసేస్తారు మళ్ళీ. మరి నేనేం ఆలోచించాలిరా? నేనేం నమ్మాలిరా? అంటే అవన్నీ తూచు వదిలేసేయి నువ్వు. మాస్ సంభవం, పీక్ సంభవం లోడింగు వాటి మీదనే ఉండంటారు. సరే ఆ పీక్ సంభవం లోడింగ్ ఏదైతే ఉందో అదన్నా చూపెట్టరా నాకంటే అది ఉండదు. పీక్ సంభవం లోడింగు ఆర్ ఎల్స్ ఆ ఫ్యాన్ స్టఫ్ ఆర్ ఎల్స్ ఎలివేషన్స్ ఏవైతే ఉంటాయో 'సూర్య' గారికి ప్రీవియస్ మూవీస్‌లో ఇంకా బెటర్ వచ్చినాయి. దీన్నెందుకు తీసుకుంటారా మరి నేను? నువ్వేదైతే యూనిక్ పాయింట్ అని చెప్పినావో, ఆ యూనిక్ పాయింట్‌ని గట్టిగా కొడితే 10 నిమిషాలు అర్థమైపోయింది. 'సూర్య' గారి క్యారెక్టర్ అండ్ ఆల్సో 'ఆర్‌జే బాలాజీ' గారి క్యారెక్టర్ మధ్యలో ఛాలెంజ్ జరుగుతది. దట్ ఈస్ ద మోస్ట్ డమ్మెస్ట్ ఛాలెంజ్ అసలు. ఏందిది ఎంత పిచ్చి ఉంది అనుకుంటాం. పోనీ నువ్వేదో ఛాలెంజ్ చేసినావు నేను నమ్ముతా. దానికి కొన్ని కండిషన్స్ పెడతారు. ఆ కండిషన్స్ ఎందుకు పెట్టినావో అర్థమే కాదు. సో పెట్టినవు. దాని తర్వాత అసలు సినిమాలో ఏం జరుగుతుందో అర్థమే కాదు. సెకండ్ హాఫ్‌లో ఎటెటో పోతది ఇంక సినిమా. అసలు సెకండ్ హాఫ్‌కైతే ఒక తలా తోక ఉండదనమాట. ఇవి రూల్స్ అని చెప్తాడు. మళ్ళీ ఒక టెంపుల్ సీన్ వస్తది. ఆడ ఒక ఫైట్ జరుగుతది. దానికి ఈ రూల్స్ అప్లై కావా? తర్వాత మళ్ళీ రూల్స్ అప్లై అయితాయి. ఎట్లా? ఏంటి? నాకు అర్థం కావట్లేదు. సింపుల్‌గా చెప్తున్నా 'సూర్య' గారు ఈ స్టోరీని ఎంచుకోవడానికి రీజన్స్ కనపడుతున్నాయి నాకు. బట్ బొక్కలా ఉందనిపించింది నాకైతే మాత్రం. దీంట్లో ఏదైనా బెటర్ ఉందనిపించిందని మాత్రం 'త్రిష' గారి క్యారెక్టర్ దీంట్లో ఇరిటేషన్ తెప్పియలే. ఈ మధ్యలో ఆమె ఆమె చేసే ప్రతి సినిమాలో క్యారెక్టర్ రైటింగ్ గాని, ఆమె పెర్ఫార్మన్స్ గాని ఏందిరా అని ఫీలింగ్ వస్తుండే. దీంట్లో పర్లేదు కొంచెం పర్లేదు అనే ఫీలింగ్ వచ్చింది. అదొకటి అనుకున్నా గానీ 'ఆర్‌జే బాలాజీ' యాస్ బీయింగ్ ద విలన్ ఒక రకంగా స్టార్ట్ చేసినావు. ఓకే. ఇట్లా ఎళ్తుందని చూపించినావు. సెకండ్ హాఫ్‌లో అవన్నిటిని గాల్లో నూకేస్తే ఇంకా ఏంటి మళ్ళా డబ్బా విలన్ ఎందుకు చేసేసినావు నువ్వే? నువ్వే రాసినావు, నువ్వే డైరెక్ట్ చేసినావు, నువ్వే తీసినావు కదా! నువ్వే తీస్తున్నప్పుడు, నువ్వే విలన్‌ని చేస్తున్నప్పుడు, ఆ స్టోరీ నువ్వే చేస్తున్నప్పుడు ఇంకా బెటర్ రాయాలి గదా! అరే నన్ను నేను బాగా చూపించుకోవాలని. సెకండ్ హాఫ్‌ల ఆ విలన్ డబ్బా విలన్ ఎందుకయ్యిండు? థట్ ఈస్ మై క్వెషన్. లైక్ 'సూర్య' గారి క్యారెక్టర్ చాలా పెద్ద క్యారెక్టర్. చాలా పెద్ద క్యారెక్టర్. నేను ఆల్రెడీ ఇచ్చేసిన మీకు హింట్స్. ఆ క్యారెక్టర్ తోటే ఛాలెంజ్ చేసే అంత పెద్ద విలన్ అయితే నువ్వు సెకండ్ హాఫ్‌లో క్యా కర్ రహా తూ? తూ బోల్ పహలే నాకు అర్థం కావట్లే. అట్లా అనుకున్నా గానీ, స్టోరీ నిజంగా చాలా బావుంటే, సినిమాలో నిజంగా మెరిట్ ఉంటే, అనవసరంగా వేరే సినిమా రిఫరెన్స్‌లు, వేరే సినిమా క్యామియో ఎలిమెంట్‌లు పెట్టనవసరం లేదు. ఈ సినిమా దీనికి మీదనే నిల్చోగలుగుతది. ఆ స్ట్రెంత్ ఈ సినిమాకి లేదు. వాళ్ళకు తెలుసు ఆ విషయం.
కాబట్టి అనవసరంగా ఏదేదో పెడతా ఉంటాడు. అది అస్సలు అతకలేదు. నాకు చిరాకులేసింది. ముఖ్యంగా సినిమా స్టోరీ ఇప్పుడు ఏం చేయగలుగుతాడు మీ హీరో అనుకున్నప్పుడల్లా ఈ క్యామియోలు అండ్ ఆల్సో ఈ ఎలిమెంట్స్ వచ్చేసి హీరోకి హెల్ప్ చేసినాయనుకో నాకు వేరే లెవెల్ చిరాకులేస్తది. సినిమాలో నువ్వు పెట్టలేవా? నువ్వు రాసుకోలేవా? వేరే వాడు వచ్చి హెల్ప్ చేయాలా? నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా నాకు అస్సలైన చిరాకులేసిన విషయం ఏంటంటే ఇది కొంచెం పర్సనల్ వెళ్ళిపోతా. అది లాజిక్, గీజిక్ పక్క పెట్టి అనుకున్నా గానీ నాకు బాగా తగిలింది. సినిమాలో కోర్ట్ మీదే బాగా నడుస్తది. ఒక సర్టెన్ పాయింట్‌లో కోర్ట్‌ని రీలొకేట్ చేసేసేయాలి. ఇక్కడ మాకు వర్కౌట్ కావట్లేదు. మాకు వేరే దగ్గర రీలొకేట్ చేసేసేయాలని చెప్పేసి ఒకటి ప్రపోజల్ వస్తది. వితిన్ 5 మినిట్స్‌లో దాన్ని టోటల్‌గా ఒక ఇంద్రభవనం రేంజ్ కోర్ట్‌ని తయారు చేసి ఇస్తారంట. మా రిలేటివ్స్ నా పర్సనల్ లైఫ్‌లో మా రిలేటివ్స్‌లో ఒక లాయర్ ఉన్నారు. నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా. గత 30 ఏళ్లుగా అదే కోర్ట్‌లో ఉంటున్నారు. ఆ కోర్ట్‌ని రెనోవేట్ చేయాలని చెప్పేసి, ఆ కోర్ట్‌ని ప్లేస్ మార్చాలని చెప్పేసి 2014 నుంచి చూస్తున్నాం. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి. ఇప్పటి వరకు ఇంచు కూడా కదలలేదు అది. లైక్ అది తెలుసు పరిస్థితులేంటి, ఏం జరుగుతది అని చెప్పేసి. ఇక్కడ మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు రాసేయి. లాయర్‌లు గిట్ల పని చేస్తారు, జడ్జిలు అమ్ముడుపోతారు, ఎవడు పడితే వాడు అబద్ధాలు చెప్తాడు. అబద్ధాలకు కూడా నువ్వు రీజన్ చెప్తావు. ఈ అబద్ధాలు చెప్పొద్దు అది అని చెప్పేసి చూపిస్తావు. దానికి మళ్ళీ ఎలాంటి రిపర్కషన్స్ ఉండో తర్వాత ఒక సీన్ పెడతది. ఆ సీన్‌కి నెక్స్ట్ సంబంధమే లేకుండా ఇంకో సీన్ జరుగుతా ఉంటది. నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావు. దీన్ని చూపించేసి కమర్షియల్ సినిమా ఇది కింద దీనికి లాజిక్‌లు, మ్యాజిక్‌లు ఏమి ఎతుకొద్దు. జస్ట్ ఎంజాయ్ చేయడానికి సినిమా చూడండి. రివ్యూల మాటలు ఏమి వినవసరం లేదు. నేను గొప్ప సినిమా తీసినాను బిల్డప్ ఇవ్వాలి. అంతేగా. అంతకంటే ఇంకేముంది? ఇంతకంటే ఇంకేం చేయాలి? దేన్ని క్వెషన్ చేయొద్దు. జస్ట్ కన్జ్యూమ్ ద ప్రొడక్ట్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ప్రొడక్ట్. అంతే కదా! ఇదే జరుగుతుంది ఆడ జరిగేది. కరెక్ట్‌గా స్టోరీ రాసేది లేదు. పోనీ కరుప్పు స్వామి అండ్ ఆల్సో వీరభద్రుడు అని చెప్పేసి ఒక డివైన్ యాంగిల్ ఉంటది సినిమాలో. ఒకళ్ళొచ్చేసి ఆ మిర్చి దాంచేసి రాస్తారు. వాళ్ళకి హెల్ప్ అవుతున్నట్టుగా చూపిస్తావు. మరి ఇంతకు ముందు వచ్చిన వాళ్ళందరూ హెల్ప్ కాలేదా? ఒక్కళ్ళొచ్చేసి రాస్తేనే హెల్ప్ అయిందా? మిగతాల పరిస్థితి ఏంటి? పోనీ దాని తర్వాత ఈ లిమిటేషన్స్ ఏంటి మధ్యలో? పోనీ లిమిటేషన్స్ కూడా పెట్టినావు. స్టార్టింగ్ నుంచి చెప్పు. నీకు కన్వీనియంట్‌గా ఉన్నప్పుడే లిమిటేషన్స్ చూపిస్తావు. కన్వీనియంట్ కానప్పుడు ఏవి లేవు మాకు సంబంధం లేదని అంటావా? ఏం రైటింగ్ ఇది? సీరియస్‌లీ ఏం రైటింగ్? కమర్షియల్ సినిమాలు బ్రెయిన్‌లెస్‌గా ఎందుకు చూడాలి నేను? స్టోరీ ఎందుకు ఉండొద్దు? ఒక మంచి ఎమోషన్ ఆర్ ఎల్స్ ఒక లాజిక్ ఉంటే తప్పే ఉంటది సినిమాలో. అర్థం కావట్లేదు నాకు. లాజిక్ ఉంటే తప్పేంటి? అడిగితే తప్పేంటి? అడగొద్దు బ్రో అంటే ఎందుకు అడగొద్దు? నేను బానిస బతుకులు చేయను. నేను సూర్య గారి ఫ్యాన్‌ని. అడ్డమైన సినిమాలు చేస్తే నాకు నచ్చదు. నేను రెట్రో తీసుకుంటే ఇంకా రెట్రోలో ఏదో మిషనో ఏదో తీసుకున్నాడు ఆయన. అది వర్కౌట్ కాలేదు. నాకు వర్కౌట్ కాలేదు. బట్ స్టిల్ వాళ్ళకొకటి అనిపించింది చేసిర్రు. దీంట్లో అట్లేమీ లేదు. నీట్‌గా కన్వీనియంట్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ వస్తుంది. స్టోరీలో ఏమీ లేదు. కాబట్టి ఏం చేస్తా? ఓకే. సినిమా నుంచి బయట ఒక ఎలిమెంట్ తీసుకొస్తా. దీనిలో యాడ్ చేస్తా. తెలివిగా నేను రాసుకోను సినిమాని. ఇంకా ఇంట్రెస్టింగ్‌గా తీపియను. సూర్య గారి ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేటట్టుగా కొత్త స్టఫ్ ఇస్తా. అండ్ ఆల్సో సూర్య గారికి కొత్తగా ఫ్యాన్స్ క్రియేట్ అయ్యేటట్టుగా ఒక సినిమా తీస్తా అన్నట్టుగా లేదు. నా వల్ల కాదు. సూర్య గారి ఫ్యాన్స్ ఉన్నారు కదా! వాళ్ళని ఎంటర్‌టైన్ చేస్తా. కాబట్టి పాత సినిమాలు తీసుకొస్తా. ఇదే ఉంది. ఇంతకంటే ఇంకేం లేదు. అండ్ వన్ ట్రిక్ పోనీ భయ్యా ఏమీ లేదు. ప్రీవియస్ సినిమాలో ఏది జరిగిందో ఎగ్జాక్ట్‌లీ అదే దింపిండు. ఇక్కడి నుంచి ఇక్కడికి లొకేషన్ మార్చిండు. ఇక్కడ కోర్ట్ అన్నాడు. పోనీ ఆ కోర్ట్‌తోటి ఏం చేసినవురా? ఏమీ కాదు సినిమాలో. 27,000 కేసులు అయిపోయినాయట. ఏం చెప్తావు? ఇది చూపించేసి అమ్మ బాబోయ్! కమర్షియల్ సినిమా క్వెషన్‌లు అడగొద్దు. మన బోయపాటి గారు తీసినప్పుడు ఇట్లే వస్తాయి. ఇట్లాంటి బొక్క రీజన్‌లన్నీ వస్తాయి. మన ఫేవరెట్ హీరో అయితే మాత్రం ఇట్లాంటి సినిమా తీసినా ఒప్పుకోవాలంటే నా వల్ల కాదు భయ్యా. అస్సలు కాదు. ఎందుకు ఒప్పుకోవాలి? సూర్య గారి అడాప్టెడ్ సన్ ఆఫ్ సీఎఫ్ ఇట్లాంటి సొల్లేయకండి. సినిమా థియేటర్‌కి పోయినప్పుడు నాకు నచ్చలేదంటే నచ్చలేదు. ఎవ్వరైనా అంతే అంట. మళ్ళీ ఇప్పుడు వస్తారు కింద కామెంట్స్‌లో నాకైతే మామూలుగా నవ్వు రావట్లే. 'మనశంకర వరప్రసాద్ నీకు నచ్చింది బ్రో మిగతాయి నచ్చవు.' ఏం చేస్తార్రా కామెడీ? నాకు నవ్వించాడు. నేను చెప్పినా నవ్వించిండు ఆయన. ఎవరు? చిరంజీవి గారు నచ్చింది. మిగతా అంతా నచ్చలే నాకు. ఇవన్నీ సొల్లేయవలసిన అవసరం లేదు. క్రైయింగ్ బట్ స్టిల్ ఐ యామ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్.' వెంకీ అట్లూరి మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. అండ్ థట్ ఈస్ హౌ యూ షుడ్ డూ. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒక హిట్ కొట్టిండు. దాని తర్వాత 3 సినిమాలు లవ్ స్టోరీలు చేసిండు. వర్కౌట్ కాలేదు. ఆయన అప్రోచ్ మార్చిండు. 'సార్' లాంటి సినిమా తీసిండు. నెక్స్ట్ సినిమా అట్లాంటి సినిమాలు తీయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 'ఆర్‌జీ బాలాజీ' అదే చేసిండు. చేయలేదు అట్లా. ఆయన ఏం చేసిండు? 'లక్కీ భాస్కర్' తీసిండు. కాబట్టి ఆయన నెక్స్ట్ సినిమా ఏమొస్తుంది? మళ్ళీ 'లక్కీ భాస్కర్' లాంటి సినిమా తీస్తున్నా? కాదు. 'విశ్వనాథ్ అండ్ సన్స్' లాంటి సినిమా తీస్తున్నాడు. నేను దానికి రెస్పెక్ట్ ఇస్తాను. నేను దానికోసం ఎక్సైట్ అవుతా. అరే నువ్వు ఒక జాన్రా తోటి నాకు వర్త్ చూపించినావు. నెక్స్ట్ సినిమా ఒకటి చేస్తున్నావు కాబట్టి నేను దాన్ని చూస్తా. ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నా. దాని మీద నమ్మకం ఉంది నాకు. అట్లుండాలి. తీసిందే ఒకటే ఒక ట్రిక్ ఉంది నా దగ్గర. అదే ఫార్ములా తిప్పుతా, అది చేస్తా. ఏమైనా క్వెషన్స్ చేస్తే కమర్షియల్ ఫిల్మ్ ఇది రివ్యూలు పట్టించుకోకండి. ఇట్లాంటి కథలు అయితే పడొద్దన్న ఫీలింగ్. మీకేమనిపించింది చూసారా? మళ్ళీ చెప్తున్నా ఇదంతా నాకు అనిపించిందే. మీకు నచ్చితే ఎంజాయ్ చేసేయండి. నా వల్ల అయితే కాలేదు. మీ థాట్స్ కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.